నమస్కారం అండి. మనం ఇప్పుడు చల్లా రాధాకృష్ణ శర్మ గారు రచించిన ఇంటి దీపం అనే కథను విందామా? పెద్దవాడికి సెలవు దొరకదు. దొరికినా బొంబాయి నుంచి రావడం అంటే బోలెడవుతుంది కనుక చిన్నవాడికి రాస్తానంటావు, అంతేనా? ఎవ్వరికీ రాయొద్దు. భర్త కొంచెం కఠినంగా అన్నాడు. అందుకు ఆమె నొచ్చుకుంది. పోనీ అమ్మాయికైనా రాయనా? ఎవ్వరికీ రాయొద్దన్నానా? ఇంత వయసు వచ్చినా మీ మొండితనం కాస్త కూడా తగ్గలేదు. వచ్చే వారం మీకు ఆపరేషన్ జరుగుతుందాయే, ఎవ్వరూ దగ్గర లేకపోతే ఎలా చెప్పండి? చంటి పిల్లాడికి నచ్చజెప్పినట్లుగా చెప్పింది. భర్త కొంచెం మెత్తబడినట్టు అనుకుంది. అందుకు భర్త చెప్పిన సమాధానం విని తాను తప్పు లెక్క వేశానని అనుకుంది. బాధపడింది. ఎవరొచ్చి మాత్రం ఏం చేస్తారని? ఆసుపత్రిలో ఉండేవాణ్ణి నేను, బాధ అనుభవించేవాణ్ణి నేను. ఆసుపత్రికి ఇంటికి మధ్య తిరిగేందుకు నువ్వున్నావు. ఆ ఇబ్బంది ఏదో నువ్వు పడతావు. 2 క్షణాలు మౌనం వహించి ఆయన మళ్ళీ ఇలా అన్నాడు. ఆ మాటలు సోలాల వలె ఆమె గుచ్చుకున్నాయి. వట్టి తిండిదండగా. వచ్చిన వాళ్ళకి వంట వార్పులు చేసి పెట్టలేక నువ్వు సతమతమైపోతావు. అసలే నాకొచ్చే పెన్షన్ డబ్బులు అంతంత. ఆపరేషన్ ఖర్చులే భరిస్తామా? వచ్చే వాళ్ళకన్నీ అమర్చి ఆ ఖర్చులే భరిస్తామా? ఖర్చుల విషయం గుర్తుకు రావడంతో ఆమె మోగనోము పట్టక తప్పలేదు. భర్తను దీనంగా చూసింది. ఆమె మనోవ్యధన ఆయన గుర్తించాడు. ఓదారుస్తున్నట్టుగా చెప్పాడు. నీ బాధ నాకు తెలుసు. నిన్ను బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు. తన మన అంటూ ఎవరైనా వస్తే నీకు కొంచెం ఆసరాగా ఉంటారు. కానీ మన పిల్లల మనస్తత్వాలు ఎలాంటివో నాకంటే నీకు బాగా తెలుసు. యువతలు చెంబుదీసి అవతల పెట్టరు కోడళ్ళు. మన ఇంట్లో వాళ్ళేమైనా పని చేస్తే అది చూసి సహించరు మన పుత్రరత్నాలు. మనకు సహాయం అంటావా? పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఉండనే ఉన్నారు. నోరు మంచిదైతే ఎప్పుడూ ఊరు మంచిదే. ఈ విషయానికి కూడా ఇంత రాద్ధాంతం జరగాలా? ఆమె చికాకు బయటపడింది. అవునవును, నేను చేసేది రాద్ధాంతం. ఏది చెప్పినా అర్ధాంతరంగా మాట ముగించాడు. ఎదురింటి ఆరుముఖం గేటు తెరుచుకుని లోనికి వస్తున్నాడు. అది ఆయన గమనించాడు. రండి రండి, మీరు రమ్మనకుండానే వస్తున్నాను అంటూ కుర్చీ దగ్గరకు లాక్కుని కూర్చున్నాడు ఆరుముఖం. అదే ఆత్మీయుల అనుబంధం. ఆయన ముఖంలో నవ్వు కనిపించింది. మీకు ఆపరేషన్ జరిగే రోజున నేను ఊళ్ళో ఉండను. సరిగ్గా సమయం చూసి మా బాసు నన్ను పొరుగురికి వెళ్ళమన్నాడు. సరే అనక తప్పలేదు. ఆరుముఖం నొచ్చుకున్నాడు. మీరు చూపుతున్న ఆప్యాయతే నాకు సగం బలం. మీరేమీ అనుకోకపోతే ఒకటి చెప్పాలనే వచ్చాను. ఆయన ఆదుర్దా కనబరిచాడు. ఆరుముఖం జేబులోంచి ఒక కవర్ తీసి ఆయన చేతిలో ఉంచాడు. ఇది ఉంచండి అన్నాడు. కవర్ తెరిచి చూస్తూ, ఏమిటండి ఇది ఆరుముఖం గారు అన్నాడు. ఇప్పుడు మీరు అవసరంలో ఉన్నారు. అవసరానికి పనికొస్తుంది. మీ తమ్ముడుగా నేను చేస్తున్న సహాయం అనుకోండి. అంత మాత్రం సహాయం చేయడం తమ్ముడికి హక్కు లేదా? నన్ను మీరు మోగవాణ్ణి చేస్తున్నారు అంటుండగా ఆయన శ్రీమతి కాఫీ గ్లాసులతో అక్కడికి వచ్చింది. క్షేమంగా ఉన్నారా? ఆమె నోరారా పలకరిస్తూ ఆరుముఖం చెంత కాఫీ గ్లాసు ఉంచింది. మరొకటి భర్తకు అందించింది. పాపం మామికిదా తలకు మించిన పని. చూసావా సరు, ఆరుముఖం గారు 700 ఇచ్చారు. అవసరానికి ఉంచుకోమంటున్నారు. నాకు 50 ఏళ్ళు దాటినా నన్నింకా సరు అని పిలవడమే మీ మామకు అలవాటు, ఆవిడ సిగ్గుపడుతూ చెప్పింది. ఆవిడ పేరు సరోజిని. అదిదా మీ భార్యాభర్తలను చూస్తే నాకు నచ్చిన విషయం. ప్రేమ పక్షులు అంటారు చూడండి, అట్లా ఉంటారు మీరిద్దరూ. ఆరుముఖం కాఫీ సిప్ చేస్తూ అన్నాడు. మీకు ఏం కావాలన్నా మా ఆడవాళ్ళని అడగండి. సంకోచం అక్కర్లేదు. క్లినిక్కి వస్తుంది, అబ్బాయి కూడా తోడుగా ఉంటాడు అన్నాడు ఆవిడ్ని చూస్తూ. కృతజ్ఞతాపూర్వకంగా ఆమె ఆయన వంక చూసింది. మనస్సులో ఏదో చెప్పలేని భయం. భర్తకు తెలియకుండా పెద్దబ్బాయికి ఉత్తరం వ్రాసింది. నాన్నగారి కంటి ఆపరేషన్కి సహాయం చేయమని కోరుతూ. వీలైతే 4000 డ్రాఫ్ట్ మూలంగా పంపమని అడిగింది. తోచిన సహాయం అర్థిస్తూ చిన్నవాడికి కూడా వ్రాసింది. భర్తకు తెలిస్తే తప్పక అగ్నిహోత్రావధానులు అవుతాడని అనుకుంది. భయపడింది. గలగలమంటూ మాట్లాడే మామి విచారంగా కనిపిస్తున్నారు. అబ్బే అదేమీ లేదండి ఆవిడ అంది నవ్వు తెచ్చుకుని. మీరేమీ భయపడకండి. ఆ మురుగన్ దయ వల్ల ఆపరేషన్ చక్కగా జరుగుతుంది.
మేమంతా ఉన్నాము అంటూ ఆర్ముగం సెలవు తీసుకుని వెళ్ళాడు. వెళుతున్న మిత్రుని వైపు ఆయన కళ్ళు అప్పగించి చూశాడు. ఆవిడ ఖాళీ గ్లాసులు లోపలికి తీసుకువెళ్ళింది. అనుకున్న రోజున ఆయనకు ఆపరేషన్ సవ్యంగా జరిగింది. బెడ్డుకు తీసుకువచ్చేంత వరకు ఆయన భార్య, ఆర్ముగం కొడుకు అక్కడే ఉన్నారు. మధ్య మధ్య ఆపరేషన్ చేసిన డాక్టర్ గారు వచ్చి చూసి వెళ్ళారు. సాయంకాలం అవుతోంది. సరు, భోజనం చేశావా? ఆయన నవ్వుతూ అడిగినందుకు ఆవిడకి ఏనుగెక్కినంత సంతోషం కలిగింది. ఈ మధ్యకాలంలో ఆయన అంత ఆప్యాయత ప్రకటించలేదు. ఆమె బదులు చెబుతుంటే ఫ్లాస్క్తో ఆర్ముగం కొడుకొచ్చాడు క్యాంటీన్ నుంచి. డబ్బులు ఇవ్వబోతుంటే, వద్దు మామి అన్నాడు అతను. తీసుకో బాబు. వద్దు సార్, మా నాయనగారు 200 ఇచ్చి వెళ్ళారు. మీకు అవసరమైనవి తెచ్చివ్వమన్నారు. ఆరుముగం సౌజన్యాన్ని తలుచుకుని ఆయన లోలోన తన్మయత్వం చెందాడు. నిజమైన స్నేహానికి గల విలువను ఏ షరాబు లెక్కగట్టలేడని అనుకున్నాడు. నా వల్ల మామీకి భోజనం లేట్ అయింది అంటూ రూమ్ తలుపు మెల్లగా తెరిచి లోపలికి వచ్చింది ఆర్ముగం భార్య. మురుగన్ దయ వల్ల మామకు ఆపరేషన్ను ఏ కాంప్లికేషన్స్ లేకుండా జరిగింది. అద్దా మనకు కావాల్సింది. నిండా సంతోషం. ఆయన లేవడానికి ప్రయత్నించాడు. వద్దు మామ, మీరు పడుకోండి, ఇలా కూర్చోండి అంటూ ఆమె కుర్చీ చూపించింది. నిండా లేట్ అయింది, మీరు భోజనం చేయండి. ఆరుముగం భార్య మాటలోని ఆప్యాయత ఆమెకు భోజనం చేసి త్రేయించినంత సుఖం కలిగించింది. పైగా కడుపు దహించుకుపోతోంది ఆకలికి. కులాభిమానం అడ్డు తగిలింది సైంధవుడిలా. ఆమె తటపటాయించడం చూసి, మేముదా శైవ పిళ్ళైలం, మామకు తెలుసు మా ఇంట్లో ఎగ్ కూడా దొరకదు. అవును, మీ ఇంట్లో నేను భోజనం చేశాను ఆవిడ కొడుకు దగ్గరికి బొంబాయి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు. మామీకి కొంచెం పట్టింపు. అబ్బే, అదేమీ లేదు. బొంబాయి వెళ్ళినప్పుడు రైల్లోనే టిఫిను భోజనం అన్నీను. ఆరుముగం భార్య తెచ్చిన భోజనం చేసేందుకు ఆమె సుముఖంగా ఉన్నట్టు కనిపించింది. మామీ, మీకోసం స్పెషల్గా మామిడికాయ చట్నీ, ముక్కల పులుసు చేసి తీసుకొచ్చా. వింటుంటే ఆయనకే నోరూరింది. ఆవిడ భోజనానికి కూర్చుంది. మామీ, చెప్పడం మర్చిపోయా, మీకో లెటర్ వచ్చింది అంటూ ఆర్ముగం భార్య ఒక కవర్ ఇచ్చింది. కూర్చున్నదల్లా లేచి చేయి గడుక్కుని ఆవిడ కవర్ చింపింది. ఉత్తరం చదవసాగింది లోపల. ఎక్కడి నుంచి ఆయన ప్రశ్నించాడు. పచ్చి వెలక్కాయ గొంతులో ఇరుక్కున్నట్లు అనిపించింది ఆవిడకి. ఉత్తరం మీద ధ్యాస నిలవలేదు. సమాధానం చెప్పక తప్పింది కాదు. బొంబాయి నుండి. అంతా సౌఖ్యందానే అక్కడ? నవ్వుతూ అడిగింది ఆర్ముగం భార్య. నా ఆపరేషన్ గురించి రాయొద్దన్నాను కదా, నాకు తెలియకుండా ఎందుకు రాసావు? అదేం మాట మామా, తండ్రికి ఆపరేషన్ జరుగుతుంటే పిన్నోళ్ళకి తెలపకపోతే ఎట్టా? అలా అడగండి ఆయన్ని. మీ మామకు చెప్పకుండా ఉత్తరం రాశానని ఆయనకి నా మీద కోపం. భర్త పట్ల కలిగిన కోపాన్ని తెలియజేసేందుకు అవకాశం కలిగినందుకు ఆవిడకి కొంచెం తృప్తి కలిగింది. కానీ ఉత్తరంలోని విషయాలు మనస్సును బాధించాయి. ఆ బాధను కప్పిపుచ్చుకునేందుకు రూము వెలుపలున్న బాత్రూంకి దారితీసింది. ఆవిడ ముఖంలో వచ్చిన మార్పుని గమనించిన ఆర్ముగం భార్య ఆవిడని అనుసరించింది. ఆమెను చూడగానే ఆవిడ కళ్ళనీళ్లు పెట్టుకుంది. చూశారా, మా పెద్దవాడు ఏం రాశాడో? వాడి పిల్లవాడిని స్కూల్లో వెయ్యాలిట, డొనేషన్ కట్టాలిట, 5-6 వేలైనా వాడికి ప్రస్తుతం అవసరమని, మా కోడలకు అనారోగ్యంగా ఉందని, మందు మాకుల కింద బోలెడు ఖర్చు అవుతోందని రాశాడు. వాడి మీద ఆశ పెట్టుకున్నందుకు చివరికి నిరాశే మిగిలింది. మామీ, ఊరుకోండి, ఈ మాత్రానికే అధైర్యం పడతారా? మేము చూస్తూ కూర్చుంటామా? చెప్పండి. ఆమె ఓదార్చింది. ఆవిడ కళ్ళు తుడుచుకుని రూంలోకి వచ్చింది. ఆవిడ కళ్ళు చూసే ఆయన ఉత్తరంలోని విషయం గ్రహించాడు. నేను వద్దు వద్దంటున్నా రాశావు, ఇప్పుడు విచారించేం లాభం చెప్పు? వాడు సహాయం చేయకపోతే ఇంకెవ్వరూ సహాయం చేయరని అనుకుంటున్నావా? పిచ్చిదానా. అలా చెప్పండి మామా, మామీకి ధైర్యం తక్కువ. ఆరుముగం భార్య బొంబాయి ఉత్తరంలోని విషయాలు ముక్తసరిగా చెప్పింది. ఉత్తరం రాయొద్దని నేను గట్టిగా చెబుతూనే ఉన్నా మాట వినకుండా రాసింది మీ మామి. కన్న పిల్లకాయలతో అంత కఠినంగా ఉండడం సాధ్యపడదు మామా. సహాయం చేస్తురని మామి ఆశ. నిజమేనమ్మా,
కానీ ఎవరి కుటుంబాలు వారివే అయినప్పుడు ఎవరి ఖర్చులు అవసరాలు వారివే. అట్లా అని మీరు చిన్నవాడికి సహాయం చేయకుండా ఊరుకున్నారా చెప్పండి? ఆవిడ సమయం చూసి కీలెరిగి వాత పెట్టింది. ఆయన మౌనం వహించడంతో ఆవిడే మళ్ళీ అంది, పోయిన సంవత్సరం చిన్నవాడికి 4,000 పంపించారు వాడు అడగ్గానే. అది పెద్దవాడికి కోపం. అందుకనే వాడిప్పుడు సాకులు చెప్తున్నాడు. చెబితే మామకు కోపం వస్తుంది కానీ చిన్నపిల్లకాయ అంటే కొంచెం ప్రియం. ఆరుముగం భార్య నవ్వుతూ చెప్పింది. రూమ్ తలుపు తెరిచిన చప్పుడయింది. ఇప్పుడే నీ సంగతి చెప్పుకుంటున్నాం. 100 ఏళ్ల ఆయుష్ నీకు. ఎవరు? చిన్నబ్బాయి అండి వచ్చాడు. ఆయన ముఖం చాటంతయింది. నాన్న అంటూ అతడు ఆయన బెడ్ మీద కూర్చున్నాడు. కోడలు మనవరాలు కులాసాగా ఉన్నారా? కులాసాగానే ఉన్నారమ్మా. చూడ్డానికి నువ్వైనా వచ్చావు. చాలా సంతోషంరా బాబు. ఎవరికి ఉత్తరం రాయొద్దన్నారు మీ నాన్నగారు. ఉండబట్టలేక ఆయన మాటను కాదని నేనే రాశాను. ఆమె మాటలో విజయగర్వం ప్రస్ఫుటమైంది. అనవసరంగా గాబరా పడతారని వద్దన్నాను. చిన్నపిల్లకాయను చూసేసరికి మామకు ఎంత ధైర్యం వచ్చిందో గమనించారా మామీ? ఆరుముగం భార్య అతన్ని చూస్తూ చెప్పింది. తల వంచుకుని కూర్చుంటే మీరెవరో అనుకున్నాను మామీ. ఏమీ అనుకోకండి. ఆరుముగం మామ సౌఖ్యంగా ఉన్నారా? సౌఖ్యందా? అంతా మురుగందయ్యా. ఆపరేషన్ వచ్చే నెల జరుగుతుందన్నారుగా, మరి తొందరపడ్డారు దేనికి? అతను అడిగాడు. డాక్టర్ గారు ఏదో కాన్ఫరెన్స్ కని వచ్చే నెల లండన్ వెళతారట, కనుక ఇప్పుడే చేస్తామన్నారు. ఆయన కొడుకును చూస్తూ అన్నాడు. పొరపాటు జరిగింది నాన్న. ఆయన మనస్సు గతుక్కుమన్నది. మరేం లేదు, పోయిన నెల మా మరదల వివాహం జరిగింది కదా, అప్పుడు మా మామగారు 10,000 అర్జెంటుగా కావాలన్నారు. ఆఫీసులో లోన్ తీసుకుని పంపాను. ఆ లోన్ తీరందే మళ్ళీ కొత్తగా లోనుకు అప్లై చేయడం మంచిది కాదు. ఇది నీకు తెలియంది కాదు. కొడుకు నీళ్లు నమలడం చూసి ఆవిడ నిరుత్సాహపడింది. పోయిన సంవత్సరం నీకు 4,000 పంపాను అడగ్గానే, గుర్తుందా? ఆయన కంఠస్వరంలో కొంచెం కరకదనం తొంగి చూసింది. లేకే, అమ్మాయి స్కూల్లో చేరుతోందంటే డొనేషన్గానైనా పనికొస్తుందని పంపావు. నేను కాదనడం లేదే. అప్పుడు చేతిలో ఉంది, పంపగలిగాను. ఆ సహాయాన్ని నేను గుర్తుంచుకున్నాను. గుర్తుంచుకున్నావు గనక ఇప్పుడు నాకు సహాయం చేయమని కోరుతున్నాను. నోరు విడిచి అడుగుతున్నాను. మనవరాలంటే నీకు ముద్దు గనక సహాయం చేశావు అనుకున్నాను. ఇలా అని తెలిస్తే ఆ డబ్బు నేను ముట్టుకునేవాణ్ణిగాను. కొడుకు మాటలు వినేసరికి ఆయనకి మతిపోయినట్టయింది. అదేమిట్రా బాబు అలా అంటావు అని తల్లి కొడుకు ముఖంలోకి చూసింది. ఉన్నట్లుండి వాతావరణం వేడెక్కడం చూసి ఆరుముగం భార్య మొదట్లో నిర్ఘాంతపోయినా తర్వాత నొచ్చుకుంది. ఆ మాటలు వింటూ తానక్కడ ఉండడం భావ్యం కాదనుకుంది. మళ్ళీ ఏమనుకున్నదో ఏమిటో, పెద్దాయన్ని అట్లా అనకూడదు బాబు అంది అప్రయత్నంగా. అన్నయ్య మాదిరి నేను ఇక్కడికి రాకుండా ఏదో ఉత్తరం రాసి ఉంటే సరిపోయేది. వచ్చి పొరపాటు చేశాను అంటూ లేచాడు కొడుకు. ముఖం కందగడ్డలా ఉంది. రేపు డ్యూటీకి వెళ్ళాలి, వెళ్ళొస్తాను అన్నాడు. ఇంటికి వెడదాం పదరా బాబు, భోజనం చేసి వెడుదువు గాని అంది తల్లి. ఆ మాట కొడుక్కి వినిపించినట్లు లేదు. మామీకే లేదనుకున్న ధైర్యం మీకు లేదు. మీకు ఏం సహాయం కావాలన్నా చెప్పండి, నేనున్నాను, మా పిల్లోడున్నాడు అంది ఆరుముగం భార్య. ఆమె వంక దీనంగా చూస్తూ, ఇంటి దీపం కదా అనుకున్నా, మీసాలు కాలాయి ఆయన అన్నాడు. ప్రతి అక్షరం నొక్కి పలుకుతూ నిద్ర రాకపోయినా నిద్రపోతున్నట్టు నటించాడు. కథ పేరు ఇంటి దీపం. రచించిన వారు చల్లా రాధాకృష్ణ శర్మ గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.